ఫోన్ ఎక్కడి నుంచో లేపించినట్టుగా ఉంది. కేబుల్ లేదు, పని తీసుకోండి. చేయట్లేదా? ఏమండి, ఆ, నాకు ఒక మంచి బిజినెస్ ఐడియా వచ్చిందండి. కొంపతీసి టీ కొట్టి పెట్టేస్తానంటావా ఏంటి? నువ్వు పెట్టే పేనాస్ టీ తాగితే లాభాలు వచ్చేది మనకు కాదు, మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ వాళ్ళకి. అంత ఎట్కారం ఎందుకులేండి. అలా అయితే మీరు రోజుకి 2 సార్లు తాగుతున్నారు నేను పెట్టే టీని. వెళ్తున్నారా 2 సార్లు హాస్పిటల్కి? చిన్నప్పటి నుంచి రాళ్ళు తిని అరిగించుకునే బాడీ అని అది, అందుకే తట్టుకుంటుంది. మిగిలిన వాళ్ళు అలా తట్టుకోలేరు కదా. ఎంతకీ ఏంటి ఆ పత్తి వ్యాపారం? వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారమా? అవునండి, చిన్నప్పటి నుంచి రూపాయి కూడబెట్టి 10 లక్షలు దాచాను. 10 రూపాయలు వడ్డీకి ఇచ్చిన నెల మొత్తం అసలు అలాగే ఉన్నా 1,00,000 రూపాయలు వడ్డీ వస్తుంది. 10 రూపాయలు వడ్డీయా? నువ్వు ఇస్తానన్నా తీసుకున్నా కొడుకు ఎవడుంటాడే? ఎందుకు తీసుకోరు? అవసరం ఉన్నోడి దగ్గరికి వెళ్ళి అడిగితే 100 రూపాయల వడ్డీకైనా తీసుకుంటారు. దాన్ని వ్యాపారం అనరు, అవతలి వాళ్ళ అవసరంతో ఆడుకోవడం అంటారు. ఇలాంటి పాపం పనిలో నన్ను పాలు పంచుకోనివ్వద్దు. నీ సావు నువ్వు సావు. తొక్కేం కాదు, నేను చేసుకోలేం మరి. మహాప్రసాదం అమ్మా. అయ్యో, ప్రసాదం కాదండి, డబ్బులు. అదే అమ్మా, ఆ డబ్బులే మహాప్రసాదం అంటున్నా. ప్రసాదం అని చెప్పి కళ్ళ కదుగుని మింగారు కదా, నెల నెలా వడ్డీ ఇవ్వాలి, సరేనా? అయ్యో, క్రమం తప్పకుండా ప్రతి నెల మీ సంభావన మీకు చదివిస్తాను కదా. సంతోషం. పక్కగా టైంకి వడ్డీ ఇచ్చేయాలి, సరేనా? పక్కింట్లో ఉంటాం, మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. వడ్డీలో డిస్కౌంట్ లేదా? ఎందుకు లేదు, మీకు కాబట్టి 10 రూపాయలు. మరి బయట వాళ్ళకైతే 10 రూపీస్. ఏమండి, మనం డబ్బులు వడ్డీకి ఇచ్చాం కదా. ఇచ్చాము కాదు, ఇచ్చావు. ఆల్రెడీ ముందే చెప్పా, నీ పాపం పనిలో నేను పాలు పంచుకోనని. అదేలేండి, వడ్డీకి డబ్బులు ఇచ్చాను కదా. వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తుంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. సరిపోయింది, నీకు అలానే కావాలా? పెళ్ళయ్యేటప్పుడు నా ప్రతి అడుగులో తోడుంటాననే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడెందుకు నా కష్టం రాగానే నవ్వుతున్నారు? నవ్వకపోతే ఏం చెయ్యాలా? అయినా నీకు జరిగింది అన్యాయం కాదు, తగిన శాస్తి. 10 రూపాయలు వడ్డీకి ఇస్తావా? దాన్ని జనాలు దోచుకోవడం అనరు, పిక్కి తినడం అంటారు. నేనేమన్నా వాళ్ళకి బలవంతంగా ఇచ్చానా? వాళ్ళకి అవసరమయ్యే కదా తీసుకున్నారు. ఇలాంటి లాజిక్లకి ఏం తక్కువ లేదులే. సరే, నేనేం చేయాలా? నేను ఆడదాను కదండి, నేను అడుగుతుంటే టెక్కు చేస్తున్నారు. మీరు మగవాళ్ళు కదా, మీరు గట్టిగా అడిగితే మూసుకొని ఇస్తారు. పంతులు గారు, మా ఆవిడ దగ్గర 3 లక్షలు వడ్డీకి తీసుకున్నారంట. ఆ 3 లక్షల సంగతి పక్కన పెట్టండి, మిగిలిన వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్తే. నా దగ్గర లేవు, ఉన్నప్పుడు ఇస్తా. అడగండి. ప్లీజ్ పంతులు గారు, మా ఆవిడ సంగతి నీకు తెలిసిందే కదా. ప్రాణం పోతుందన్న ఒప్పుకుంటదేమో గానీ డబ్బులు పోతున్నాయని తెలిసిందనుకోండి, ఆ డబ్బుల కన్నా ముందు దీని ప్రాణమే పోద్ది. అలా బతిమాలుతారేంటండి? గట్టిగా బెదిరించండి. బెదిరించరా? ఏయ్, బ్రాహ్మణ హింస మహాపాపం, శపించేతను అయిపోతారు. ఏ పంతులు గారు, మేమేమి హింసించామండి? అదిగో ఆవిడ బెదిరించమంటుంది కదా, అది కూడా హింసే. నువ్వు ఊరుకోవే, మళ్ళీ చెప్పించేస్తాడు. ఆడి మోకం, ఆడికి శుక్లాంబరదనం చదవడమే సరిగ్గా రాదు, ఇంకేం చెప్పిస్తాడు? నన్నే ఇంత మాట అంటావా? ఓ సరస్వతి పుత్ర, సంచిపుత్రులందరూ ఏకమై నాకు పవర్స్ ఇవ్వండి. ప్లీజ్ అండి. కేవలం నీకోసమే ఊరుకుంటున్నాను నాయన. సర్లేండి, ఆ వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తారో కొంచెం. లేవండి నా దగ్గర, చూసుకోండి. లేడీస్ ఉన్నారు, చూసుకోండి. అడగండి. రాఘవ్ గారు, మా ఆవిడ వడ్డీ డబ్బులు అడగడానికి వచ్చాం. ఇదేమైనా పద్ధతి అయినా చెప్పండి? వారానికి 4 సార్లు మా ఇంట్లో టీ తాగుతారు, నెలకు కనీసం 4 సార్లైనా భోజనం చేస్తారు. టీ పొడి కూడా మా ఇంటి నుంచినే, కారం పొడి కూడా మా ఇంటి నుంచినే. ఇన్ని చేస్తున్నా నేను వడ్డీ డబ్బులు ఇప్పుడు లేవండి, ఉన్నప్పుడు ఇస్తా అని చెప్పాను. ఈ మాత్రం దానికే పంచాయతీకి వచ్చేస్తారు ఇంటి దగ్గరికి. పంచాయతీకి కాదండి, మరి జస్ట్ అడగడానికి వచ్చా అంతే. బెదిరించండి. ఏంది బెదిరిస్తారా? బెదిరించండి చూద్దాం. రాఘవ్ గారు, ఏంటి? ఏం లేదండి, వడ్డీ డబ్బులు మీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడే ఇవ్వండి అంతే.
డబ్బులు దాయడం తెలీదు, దాచిన డబ్బులు వసూలు చేయడం కూడా రాదు. అసలు మీకేమొచ్చు నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే తెలిసిన వాళ్ళ దగ్గర రౌడీలా బిహేవ్ చేయడం నాకు రాదే. ఆహా, తెలియని వాళ్ళైతే పెద్ద మగధీర సినిమాలో రామ్ చరణ్ లాగా 100 మందిని చంపేసి వస్తారు. మరి అసలు మీ వల్ల ఏం కాదని అర్థమైపోయింది. వాళ్ళకి నా స్టైల్లోనే ట్రీట్మెంట్ ఇస్తా. ఇప్పుడు ఈ పిషన్ కూడా ఏం ప్లాన్ చేస్తుంది ఏంటో. నా ముద్దు పేరు పెట్టుకుంటా లేనుకెళ్ళి. ఏమమ్మా తల్లి, వడ్డీ డబ్బులు ఎవరు ఇవ్వడం లేదని చెప్పి నా బండి కింద పడి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావా? హా, డబ్బుల విషయానికి వస్తే నేను ఆత్మహత్య చేసుకునే రకాన్ని కాదు, డైరెక్ట్ హత్యే. ఏంటి మీదకి వస్తుంది? ఏం చేయదు కదా. పదండి. ఎక్కడికి? మీరు ఎలాగో పూజలు పునస్కారాలను వెళ్తుంటారు కదా, నేను కూడా వస్తాను. వాళ్ళు ఇచ్చే బియ్యం, పళ్ళు, సంభావన అన్ని కలెక్ట్ చేసుకుంటాను. మీరు ఎలాగో వడ్డీ ఇవ్వాలని అన్నారు కదా, కనీసం అది నమ్ముకునైనా నా వడ్డీ ఇంకా అస్సలు కూడా రాబట్టుకుంటాను. ఇదెక్క ట్విస్ట్ రా. కొంచెం సౌండ్ పెట్టే. వీళ్ళేంది పొద్దు పొద్దునే దాపరించారు. మీరేంటండి ఇక్కడ వడ్డీ డబ్బుల కోసమా? నిన్నే చెప్పాను కదండి ఇప్పుడు లేవని. అదేం లేదండి, మీరు ఎలాగో వడ్డీ డబ్బులు ఇవ్వలేని అన్నారు కదా, దానికి బదులుగా మేమిద్దరం ఇక్కడే ఉందామని వచ్చేసాం. మా ఇంట్లో ఉండడం ఏంటండి? మీ ఇంట్లోనే ఉండి భోజనాలు చేసి పడుకొని టీవీ చూసి అన్ని కానిచ్చాం అనుకోండి, మా ఇంట్లో ఖర్చులు మిగిలిపోతే మీరు ఇవ్వాల్సిన వడ్డీ మాఫీ అయిపోద్ది అని మా ఆవిడ ఆలోచన. శవం మీద పేలాలు ఏరుకునే రకం ఇది. ఓం గణపతి నమః. ఉద్యోగ ప్రాప్తిరస్తు. అమౌంట్ ఫోన్ పే చేయమంటారా పంతులు గారు? నా నెంబర్కి పంపించండి. 116 ఫోన్ పే చేస్తానండి. 116 ఏంటి? ఇలా అయితే నా డబ్బులన్నీ ఎప్పుడు రికవరీ కావాలి? మినిమం 1000 ఉండాలి. అమ్మా, నువ్వు అలా డిమాండ్ చేయకూడదు. నాకు వచ్చే కొద్ది గొప్ప బేరాలు కూడా పోతాయి. మీ బేరాలు పోతే నాకెందుకు? నా డబ్బులు నాకు కావాలి. ఈవిడెవరండి? అది ఈవిడ మేనేజర్ని. మేనేజర్ అంటే ఏం చేస్తారండి? ఏం లేదు నాయన, నువ్వు ఇచ్చే పళ్ళు, బియ్యం, పలహారాలు, ప్రసాదాలు ఉంటాయి చూడు, అవన్నీ సంచిలో వేసుకొని పట్టుకొని పోతుంది. మీకు ఆ తిన్న కోడు కూడా అరగదు. కరెంటు బిల్లు వాచిపోయేలా ఉంది. ఇది ఎక్కువ వేసేస్తుంది, దీనికన్నా ఎక్కువ నేను వేసేయాల. ఇది బాగుంటది. ఇది మన ఇంట్లో ఉన్నట్టు ఉంది కదా. పర్లేదు, వేసేయండి. ఏమండి ఏమండి, ఆ గ్యాస్ కూడా వేసేయండి. అది పట్టదే, మడత పెట్టి వేసేయండి. అవునా? ఎలా మడత పెట్టాలా? ఇది రావట్లేదే. ఇది బ్రదరు, ఏంటండి సామాన్లు నా బ్యాగ్ లోకి వేసుకుంటున్నారు? అంటే రాఘు గారు, మా ఇంట్లో ఈ వస్తువులు ఏమి లేవండి, అందుకే తీసుకెళ్ళిపోతున్నాం. మీరు వడ్డీ డబ్బులు ఇవ్వలేదు కదా. బ్రదరు, మీరు మా ఇంట్లో పడి దొబ్బి తింటామనే చెప్పారు, ఇలా సామాన్లు తీసుకుపోతారా? తూచ్, ఇది తొండి. ఆహా, మీరు కూడా మా వడ్డీ డబ్బులు టైంకి ఇచ్చేస్తానన్నారు కదా, కానీ ఇవ్వలేదుగా. తూచుతోండి. మీరు నాశనం అయిపోతారు. అమ్మా తల్లి, వడ్డీకి డబల్ వడ్డీ సంపాదించావు తల్లి, అయినా సరే నన్ను వదలవా? అమ్మా, అయ్యా, ఇదిగోండి మీకు ఇవ్వాల్సిన డబ్బులు, వడ్డీకి చక్కెర వడ్డీ కలిపి ఇచ్చేస్తానా. దయచేసి నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యా. మోకాలమే పడే అర్థిస్తున్నాను తల్లి, నన్ను వదిలే మహా తల్లి, నన్ను వదిలే వదిలే. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. మా ఆవిడ మాట. పదండి.